Hi friends, today I will show you how to cut the normal salwar. Okay, first place the fabric in 4 layers. 4 layers means this is our bottom fabric, right? So place the fabric in fold, in double fold. Okay, double fold means 4, this is the selvage, right? 4 selvages in one side. Place the fold part towards you. Okay, నమస్తే అండి. ఈరోజు నేను మీకు ప్యాంట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం మనం ఏం చేయాలంటే, యాక్చువల్గా మనకి డ్రెస్లో ఇచ్చే ప్యాంట్ బిట్ ఇది కదా, ఈ క్లాత్ని నేను బ్లౌజ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను మీకు. ఈ ఎడ్జ్ అనేది బ్లౌజ్ 1 మీటర్ కాబట్టి ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ 2 ఎడ్జ్లు ఒకవైపుకి రావాలని చెప్పాను. దానికే కాదు, మీరు డ్రెస్ కట్ చేసుకున్న, అదే కమీజ్ కట్ చేసుకున్నా, సల్వార్ కట్ చేసుకున్నా, ఏది కట్ చేసుకున్నా కానీ ఈ ఎడ్జ్లు అనేవి ఒక పక్కకే రావాలి. అప్పుడే మీరు క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నట్టు అనమాట. ఎందుకంటే ఇది నిలువులోనే కదా కట్ చేసుకుంటాం క్లాత్, అప్పుడే మీకు చాన్నాళ్ళ వరకు పాడవకుండా ఉంటుంది అది. ఓకేనా? ఇప్పుడు ఒక ఫోల్డ్ చేస్తే మనకి 2 ఉంటాయి. ఇప్పుడు 2 ఒకసారి కట్ చేస్తాం కాబట్టి డబల్ ఫోల్డ్ చేస్తున్నాం కదా క్లాత్ని. డబల్ ఫోల్డ్ అంటే మొత్తం ఎక్కడ తేడా లేకుండా సమానంగా పట్టుకొని క్లాత్ని ఫోల్డ్లో పెట్టుకోండి. ఓకేనా? ఫోల్డ్ పెట్టుకొని ఈ ఓపెన్ సైడ్ అటు పక్కకి, ఫోల్డ్ సైడ్ మీ పక్కకి వచ్చినట్టు క్లాత్ని పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆది ప్యాంట్తో ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం. మీకు సరిగ్గా ఏదైతే మంచిగా ఉంటుందో ఒక ప్యాంట్ ఒకటి తీసుకోండి, ఆది ప్యాంట్. ఓకేనా? తీసుకొని ఓకే, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి బెల్ట్ కదా, ఈ బెల్ట్ మనం లాస్ట్లో కట్ చేసుకుందాం కాబట్టి దీనికోసం మర్చిపోండి. ఓకేనా? ఫస్ట్ మనం ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టేప్ తీసుకొని బెల్ట్ వదిలేయమని చెప్పాను కదా మీకు. ఈ బెల్ట్ లైన్ ఇది కదా, ఈ బెల్ట్ లైన్ వదిలేసి, అంటే మీకు స్టిచ్చింగ్ లైన్ ఇది కదా, ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి చూసుకోండి టేప్ పెట్టుకొని. ఇక్కడి నుంచి చివరి వరకు లెంత్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మార్క్ చేసుకోండి. ఖర్చు మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఓకేనా? లీవ్ దిస్ బెల్ట్ లెంత్. ఓకే, ఫస్ట్ మెజర్ దిస్ లెంత్. ఓకే, ఫ్రమ్ ద స్టిచ్చింగ్ లైన్ టు ద బాటమ్. ఓకేనా? మెజర్ దిస్ అండ్ మార్క్ దిస్. ఫస్ట్ ఇక్కడి నుంచి ఈ చివరి వరకు కూడా మెజర్ చేసుకుని ముందు దాన్ని మార్క్ చేసుకోండి. ఓకే, ఆ మార్క్ చేసుకునేది ఈ 2 సమానంగానే పెట్టుకున్నాం కదా, ఇటు పక్కన మార్క్ చేసుకోండి. కింద నుంచి పెట్టుకోకూడదు, అంటే మరీ ఎడ్జ్ నుంచి పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం ఇంకా కింద దీనికి ఖర్చు యాడ్ చేసుకోవాలి కదా, కాబట్టి చిన్నది ఒక 1/2 ఇంచ్ వదులుకొని మార్క్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇది మార్క్ చేసుకున్న తర్వాత ఫోల్డ్లోనే పెట్టుకోవాలని ఏమి లేదండి, మీది ఓపెన్లో కూడా పెట్టుకుని తీసుకోవచ్చు. ఓకేనా? మనకు ఒక సింగిల్ లెగ్ వస్తే ఇంకొకటి కూడా వచ్చేసినట్టే.
కాబట్టి దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మీకు. నెక్స్ట్ ఇది ఉంది కదా కింద, ఈ ప్యాంట్ కింద పార్ట్ ఉంది కదా, ఈ లూజ్ని మెజర్ చేసుకోండి. మెజర్ దిస్ యాంకిల్ లూజ్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని దాన్ని ఈ కింద మనం లెంత్ ఇక్కడికి కదా మార్క్ చేసాం, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కింద. అలాగే మనం పైన కింద నుంచి పైకి లెంత్ పాయింట్ మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా ఒక లైన్ కొట్టేసుకోండి. ఓకేనా, మనకి ఈ లైను వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి, ఓకే మనకి ప్యాంట్లో లెంత్ వచ్చింది, ఈ కింద ఈ లూజ్ కూడా పెట్టుకున్నాం. ఇంకా ఏం చూసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో టేప్తో మెజర్ చేసుకోండి. ఓకే, మెజర్ దిస్ విడ్త్ ఫ్రమ్ హియర్ టు హియర్. Here means center, okay na? From here to the center line, okay? Okay. Suppose if it is 10 inches, add extra 2 inches for these pleats, okay? 2 or more inches as you like, okay? ఇప్పుడు మనకి సపోజ్ ఇది ఒక 10 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఆ 10 ఇంచెస్ అలా కట్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి కుర్చీళ్ళు అనేవి రావు కదా. ఈ కుర్చీళ్ళు పెట్టుకోవాలంటే మనం దానికోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, అవునా? దానికోసం 2 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ క్లాత్ని బట్టి, మీ క్లాత్ పన్నాన్ని బట్టి మీ ఇష్టం అనమాట. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, ఓకేనా? అది నార్మల్గా అయితే ఉన్నదానికంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోద్ది. మార్క్ చేసుకుందాం. యాక్చువల్గా ఈ విడ్త్ ఇలా చూసుకోండి ఎంత ఉంది, ఇదైతే 21 ఇంచెస్ ఉంది. సో అందులో 13 పెద్ద విషయం కాదు కదా, ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా పెట్టుకోవచ్చు, ఓకేనా? దాన్ని బట్టి మీ ప్యాంట్ని బట్టి చూసుకొని పెట్టుకోండి. ఓకే, 10 ఉంది, నేను ఇంకో ఎక్స్ట్రా 5 ఇంచెస్ యాడ్ చేశాను, ఓకేనా? నెక్స్ట్ మనకి ఇది వచ్చింది. ఏవేవి మెజర్ చేసుకోవాలని చెప్పి తర్వాత గుర్తుండకపోతే బెటర్ మీరు బుక్ తీసుకుని రాసేసుకోండి. రాసుకున్నప్పుడు పద్దాగా అది చూడాల్సిన పని ఉండదు కదా, ఎప్పుడు బుక్ తీసినా కానీ మీకు గుర్తుంటుంది, ఓకేనా? సో మనకి ఈ లెంత్ అయిపోయింది, అలాగే ఇది అయిపోయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి, ఓకేనా? టేప్ తోటి మెజర్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుని దాన్ని మార్క్ చేసుకోండి. ఓకే, అలాగే ఇవి కూడా సమానంగా పెట్టుకోండి. మార్క్ చేసుకుంటేనే మీకు సమానంగా వస్తుంది. చూసారా, నేను గీసాను లైన్, అది కొద్దిగా పక్కకి వెళ్ళింది. అదే ఇలా మార్క్ చేసుకుంటే అలా వంకరలు రావు కదా. ఇది ఎంత ఉందో చూసుకుని అది కూడా పెట్టుకోండి, మీకు సమానంగా వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి కలపాలి కదా. యాక్చువల్గా అయితే మనం మీకు ఇలాంటి స్కేల్స్ ఉంటాయి, ఓకే? సీ దిస్ స్కేల్, దిస్ టైప్ ఆఫ్ స్కేల్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ మార్కెట్స్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద బాటమ్ కర్వ్స్, ఓకే? మీకు ఈ షేప్స్ అనేవి దీంతో గీసుకున్నట్టయితే ఇలా డైరెక్ట్గా గీసేసుకోవచ్చు, కింద వరకు ఈ పాయింట్ వరకు డైరెక్ట్గా గీసేసుకోవచ్చు, ఓకేనా? ఇలా ఇంతకంటే సరే ఈ స్కేల్స్ ఒకవేళ అందరి దగ్గర ఇలాంటి స్కేల్స్ ఉండవు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడి నుంచి లోపలికి 2 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి, ఓకేనా? ఇది కదా పాయింట్. ఇప్పుడు ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ పాయింట్ని ఈ పాయింట్ వరకు కలిపేయండి.
కింద వరకు కలిపేయండి. ఓకేనా? కింద వరకు కలిపేసుకొని ఇలా అన్నమాట మనం ఈ లైన్ నుంచి జాగ్రత్తగా కరిపించుకుంటూ ఇటు కలుపుకోవాలి. ఈ పాయింట్కి కలుపుకోవాలి. ఓకేనా? ఒక 1 ఇంచ్ తీసుకోండి, పర్వాలేదు. ఈ సెంటర్లో 1 ఇంచు లైన్ గీసుకుని ఈ కర్వ్ని దీని మీద నుంచి తిప్పుకోండి. అది కూడా ఎక్కడి నుంచి తిప్పుకోవాలి? ఓ కింద నుంచి అక్కర్లేదు, ఇంత పైనుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వరకు. ఇది కూడా మీకు కావాలంటే ఒక 4 ఇంచెస్, ఈ పాయింట్ నుంచి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకుని, ఏ ప్యాంట్కి అయినా ఇది సరిపోద్ది, పెద్దవాళ్ళ ప్యాంట్కి ఇలా తీసుకోండి కర్వ్ అనేది. ఓకేనా? సరిపోతుంది. సో మనకి ఇది ఈ పార్ట్, ఇది మొత్తం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీనికి ఏం యాడ్ చేసుకోవాలి? ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ 1/2 ఇంచ్ సీమ్ ఎలివెన్స్. ఓకేనా? ఈ పైన 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి ఖర్చు కోసం. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్, యాడ్ 1 ఇంచ్ సీమ్ ఎలివెన్స్ హియర్. నాకంటే అలవాటు కాబట్టి స్కేల్తో పెట్టేస్తున్నానండి. మీరు కొద్దిగా అలవాటు అయ్యే వరకు జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ దిస్ సైడ్ ఆల్సో 1 ఇంచ్ సీమ్ ఎలివెన్స్. ఓకేనా? ఇక్కడ కర్వ్ కదా కాబట్టి జాగ్రత్తగా చేతితోనే గీసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా 1 ఇంచులో జాగ్రత్తగా గీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ కింద మనం ఫోల్డ్ చేస్తాం కదా. ఫోల్డింగ్ కోసం మనకి ఎక్కువ ఖర్చు అక్కర్లేదు. ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ½ ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్ ఏం తీసుకోం. మనం యాక్చువల్గా ఈ కింద ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్ ప్రకారం ఒక బకరం కట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ కదా మన లెంత్, అంత లెంత్. ఇది హాఫ్ చేస్తే ఇప్పుడు ఇది ఎంత ఉందో ఓపెన్ చేసినప్పుడు చూసుకొని ఆ ఓపెన్లో ఎంత ఉందో అంతవరకు బకరం కట్ చేసుకోండి. కట్ చేసుకొని దానికి మనం నెక్కి ఒక లైనింగ్ కట్ చేసాం కదా, అలాగే సేమ్ లైనింగ్ కట్ చేయాలి. అది మీకు స్టిచ్చింగ్లో అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, అలాగే ఇది కూడా ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ నుంచి ఇక్కడికి ఇలా వచ్చినట్టు చూసుకోండి, సరిపోతుంది. అది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేద్దాం. అర్థమైంది కదండి? ఓకేనా? ఫస్ట్ ప్యాంట్ది మనం ఇంకా బెల్ట్ తీసుకోలేదు. నెక్స్ట్ మనం బెల్ట్ మెజర్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ తీసుకోవాలి. తర్వాత ఈ కింద యాంకిల్ విడ్త్ చూసుకోవాలి, అలాగే ఈ విడ్త్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేసుకుంటాం. అయిపోయింది కదా. సో కట్ చేసేద్దాం. రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి.
చూడండి, 1 2 ఓకేనా. మనకి 2 వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా, లెట్స్ సీ హౌ టు కట్ ద వేస్ట్ బెల్ట్. దిస్ ఈస్ ద రిమైనింగ్ పీస్, రైట్? Okay, from here we have to take the waist belt. ఈ రిమైనింగ్ పార్ట్లోనే మనం వేస్ట్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో చూద్దాం. మనకి నడుము బెల్ట్ ఇది కదా, సమానంగా పెట్టుకోండి. సెంటర్ అటు ఇటు జరిగిపోకుండా పెట్టుకొని ఫస్ట్ మనం ఈ బెల్ట్ తాలూకా లెంత్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, 7 ఇంచెస్. ఇప్పుడు ఇది 7 ఇంచెస్ ఉంది అంటే 7 ఇంచెస్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అయిపోదు. ఈ కింద 1/2 ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి. అలాగే పైన 1.5 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి దీన్ని ఒక బొందు పెట్టుకుంటాం కదా, ఆ బొందు కోసం మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి పైన. ఓకేనా, మెజర్ దిస్ వేస్ట్ బ్యాండ్ length. Add 1/2 inch seam allowance from the bottom, 1.5 inch seam allowance from the top, because we have to stitch the nefa here, right? For that nefa we take 1.5 inch seam allowance. Okay na, mark this. ఓకేనా అండి, ఇది యాక్చువల్ లెంత్. దీనికి మనం కింద 1/2 ఇంచు, పైన 1.5 ఇంచు. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందో చూసుకొని అలాగే మిగతా చోట కూడా ఉందో లేదో చూసుకోవాలి. ఓకేనా, ఒకవేళ ఇక్కడ ఉన్నంత ఈ పక్కన ఉండదు కదా, ఒక క్లాత్ పన్నాలు తక్కువ ఉంటాయి. అలాంటి వాటికి మీరు ఏం చేస్తారు, సరిపోలేదనుకో ఎంతవరకు సరిపోతుందో చూసుకుని మిగతాది ముక్కలు ఉంటాయి కదా, ఇవి అటాచ్ చేసుకోండి. ఫస్ట్ ఒక టైలర్కి రావాల్సింది ఏంటంటే ఉన్న క్లాత్ని మనకి సరిపడేలాగా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద హౌ టు అడ్జస్ట్ ద క్లాత్ ఫర్ స్టిచ్చింగ్. ఓకేనా, అలాగే అది చూసుకోవాలంటే మనం అటువైపుని కూడా మార్క్ చేసుకోవాలనుకుంటే ముందు బెల్ట్ విడ్త్ ఎంతో తెలియాలి కదా మనకి. ఓకేనా, విడ్త్ చూసుకోండి. మెజర్ ద విడ్త్ ఫ్రమ్ ద సెంటర్ టు దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్ యాజ్ యూ లైక్. ఓకే, ఇది ఎంత ఉన్నా కానీ దీనికి మీరు సపరేట్గా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడంటే ప్లీట్స్ స్టిచ్ చేస్తాం, ఇక్కడ అలాంటిదే ఉండదు కదా. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటే అంత తీసుకోండి. ఓకేనా, మెజర్ ద ఎగ్జాక్ట్, టేక్ ద ఎగ్జాక్ట్ విడ్త్. ఓకే, ఇప్పుడు ఇది ఒక వైపుది మనకి ఇలాంటివి ఎన్ని కావాలి, 4 కావాలి. ఇది 4 పీసెస్ కదా. ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, ఏం చేస్తారు, ఇలా 4 తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మొత్తం ఇలా పెట్టేసుకుని మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకుని అలాంటివి 2 తీసుకోండి, సరిపోతాయి. ఓకేనా అండి? ఓకే, అయితే మనం దీనికి ఖర్చు యాడ్ చేసుకోలేదు, పైన కింద యాడ్ చేసాం కానీ సైడ్స్ యాడ్ చేయలేదు కదా. సైడ్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలంటే ఒక వైపున 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, యాడ్
1 inch seam allowance for one side and add half inch seam allowance to another side. ఓకేనా? ఒకవైపు 1 inch యాడ్ చేసుకోవాలి, ఒకవైపు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మనకి అదేంటని మీకు స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకు ఖర్చులు ఇలా యాడ్ చేశాను. ఓకే కదండి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఓకే, అంటే ఇవి 4 పార్ట్స్ కదా. స్టిచ్ చేసేటప్పటికి మీకు నడుము ఇలా వస్తుంది. ఓకేనా? అలాగే మనకి ఈ పార్ట్ కట్ చేసుకున్నాం, బెల్ట్ కట్ చేసుకున్నాం. ఇంకా ఈ ఉన్న క్లాత్లో మనం బొందు అనేది తయారు చేసుకోవాలి. ఓకేనా? ప్యాంటు కట్ చేసుకునే విధానం ఇదేనండి. నెక్స్ట్ వీడియోలో మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, ఆ తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓకేనా? ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐ విల్ షో యూ హౌ టు కట్ దిస్ సల్వార్ విత్ బాడీ మెజర్మెంట్స్. ఓకేనా? సరే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా?